ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం భారమైన బంధం సులువు కాబోతుంది. భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు సహాయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనికి ఎవరు సమర్థవంతులుగా చక్కగా నిర్ణయించబడతారు. బంధాలు, అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. నిరాశ నిస్పృహలతో కూరుకుపోయిన సమయంలో కూడా వీరికి వీరే నచ్చు చెప్పుకుంటారు. ఇక వీరికి వేరే మోటివేట్ చేసుకొని మీరు ఆ యొక్క డిసిషన్ నుండి, నిరాశ నుండి బయటకు వస్తారు. అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఒకరి యొక్క భరోసా అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిసిషన్ నుండి బయటకు వెళ్తారు. నిరాశ నిస్పృహల నుండి బయటకు వస్తారు. అలాగే ఇక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు మీరు పెంచుకుంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే బంధాలు, అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇచ్చి కొన్ని సందర్భాలలో మీరు మోసపోయే ప్రమాదాలు కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం పొరపాటును సరిదిద్దుకోలేకపోతారు. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినా సరే మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణం వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వలన భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఒక సమస్యను ఎదుర్కొన్నట్లయితే గనక, అంటే ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే
వారిని భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము అనే ఒక భావనలోకి మీరు వచ్చేస్తారు. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు, కానీ వారితో విడిపోను లేకపోతున్నారు. అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారితో బంధం మీకు చాలా భారంగా అనిపించినప్పటికీ మీ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అనేక రకాల సమస్యలు కూడా వారి మూలంగా మీరు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ యొక్క సమస్యకి పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతుంది. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు, ఏ విషయంలో అయినా మిమ్మల్ని అపార్థం చేసుకోరు. ఆ విషయం కేవలం అపార్థం మాత్రమే అని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, రియలైజ్ అవుతారు. ఈ విధంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుంది. తోబుట్టువులు, జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు లేదా బంధువులు, ఇలా ఎవరైనా సరే ఏ బంధం అయితే మీకు భారంగా అనిపిస్తూ ఇన్ని రోజుల నుండి మానసికంగా కృంగిపోతున్నారో ఆ బంధం ఈరోజు మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. భారమైనటువంటి ఈ బంధం సులువు కాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బంధాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు, అలాగని వారితో కలిసి ఉండలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోవాల్సినటువంటి అవసరత లేకుండా మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి, పరిస్థితులు చక్కబడతాయి, ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఈ విధంగా భారమైనటువంటి బంధం సులువు కాబోతుంది. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో ఉన్న వారైనా సరే లేదా బయటకు వెళ్ళే వారైనా సరే ఒక ఫోన్ కాల్ కానీ ప్రత్యేకంగా అంటే పరోక్షంగా కానీ ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి మూలంగా మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. అంటే మార్పు ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్ ఆ మార్పు రావడానికి మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి నూతన వ్యక్తే కారణం అని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.